నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్ని వదిలేసినోడు ఊరికి పెద్దన్నట్లు తయారైంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారము. సొంత చెల్లెలే వచ్చి మొన్న సాక్షి డిబేట్లో వేశ్యల రాజధాని అని ఆ కృష్ణంరాజు లేదా కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం లేపినటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది. ఆల్రెడీ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు కూడా అయ్యారు. ఈ కృష్ణంరాజు కోసం వేట కూడా మొదలైంది. సో ఇప్పుడు సొంత చెల్లెలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రిక అయినటువంటి వైఎస్ షర్మిల గారు కూడా ముందుకొచ్చి మా అన్న మా వదిన చేసింది తప్పు, తక్షణమే క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. అమ్మా షర్మిల, మీ అన్న క్షమాపణలు చెప్పడం కాదు, కొమ్మినేని శ్రీనివాస్ని వెనకేసుకొస్తున్నాడు. అమ్మా షర్మిల, మీ వదిన క్షమాపణలు చెప్పడం కాదు, ఇంకా విషపు రాతలు పెంచింది. సో దయచేసి వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణ కానీ వాళ్ళలో మార్పు కానీ ఎక్స్పెక్ట్ చేయడము నీ అమాయకత్వం అవుతుంది షర్మిల గారు. ఇక చూడండి, భారతిరెడ్డి జగన్ క్షమాపణలు చెప్పాలి. షర్మిల, అమరావతి వేశ్యల రాజధాని అనే కామెంట్స్ పై మహిళలకు భారతిరెడ్డి జగన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. చూడండి షర్మిల గారు, మీ చీర గురించి మాట్లాడినటువంటి సంస్కారహీనుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నీ గురించి, మీ బాబాయ్ గురించి తన సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి భారతి మేడము క్షమాపణలు చెబుతారని మీరు ఎలా అనుకుంటున్నారు మేడం? సొంత చెల్లినే లెక్క చేయని ఆయన ఎవరినో లెక్క చేస్తారు, ఎవరికో క్షమాపణలు చెబుతాడని నేనైతే అనుకోవడం లేదు. చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రుల రాజధాని అమరావతి మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించకూడదు అని చెప్పినారంట. ఎవరు చేరు తల్లి, చేసేదేమో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, చేయించేదేమో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. మీ అన్న ఎక్స్ వేదికగా ఆ మాటలను ఏకీభవిస్తూ అక్రమ అరెస్ట్ అని కూడా చెప్పడం జరిగింది తల్లి. ఇక చూడండి, వేశ్యల రాజధాని అనే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని, ఇలాంటి మాటలు క్షమించరాదని, ఇలాంటప్పుడు పార్టీ అయినా మీడియా హౌస్ అయినా సరే క్షమాపణలు చెప్పాలి. పార్టీ కాదు, క్షమాపణలు చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలో లేనిది. జగన్మోహన్ రెడ్డి గారికి లేని అలవాటు ఏంటంటే క్షమాపణ చెప్పడు తల్లి. క్షమాపణ ఎప్పుడు చెప్తారంటే తమ ప్రమేయం లేకుండా చేసి ఏదైనా తప్పు జరిగిపోయినప్పుడు క్షమాపణ కోరుతారు. మనమే చేయించి మనమే ఎలా క్షమాపణ చెబుతారు? కావాలనే చేయించారు కాబట్టి, కావాలనే అమరావతి మీద బురద చల్లాలనేటువంటి దురుద్దేశంతోనే ఈ వ్యవహారం మొత్తం నడిచింది కాబట్టి క్షమాపణ కోరడం మన అమాయకత్వం అవుతుంది షర్మిల గారు. సో వైసీపీకి చెందిన సాక్షి ఛానల్లో ప్రసారం చేసేందుకు భారతిరెడ్డి క్షమాపణ చెప్పడంలో ఇంకొకటి, క్షమాపణలు చెప్పకపోగా ఎవరైతే మాట్లాడాడో, ఒకవేళ కొమ్మినేని శ్రీనివాసరావుని వెనకేసుకుని వచ్చినా ఆయన మాట్లాడలేదు, అది ఆయన డిబేట్ ప్రోగ్రామ్ కాబట్టి సరే అనుకోవచ్చు. ఎవరైతే మాట్లాడాడో అతన్ని అండర్ గ్రౌండ్లో పంపించి అతనికి లీగల్ సపోర్ట్ ఇచ్చి అతన్ని బయట తిప్పుతా ఉండేది మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల మేడం. సో మీ అన్న క్షమాపణలు చెప్పేదంతా ఉండదు, ఇంకా దాన్ని రచ్చ చేసి అమరావతికి ఇన్వెస్ట్మెంట్లు రాకుండా, అమరావతిలో నిర్మాణాలు జరగకుండా, అమరావతిలో ఎప్పుడు కొట్లాటలు జరిగేలాగా ఒక అలజడిని సృష్టించి బ్రాండ్ నేమ్ని దెబ్బతీసేటువంటి వ్యవహారంలో భాగంగానే ఆయన పావులు కదుపుతున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. సో మీ అన్న క్షమాపణ చెప్పడు, ఎందుకంటే ఆల్రెడీ సమర్థించేశాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.